ఈ రోజున ఓటీటీ ప్రపంచానికి సంబంధించి ఈటీవీ విన్ అన్నది అందరికీ ఒక కల్పవృక్షంలాగా, వెనకతల రామోజీరావు అనే ఒక పెద్ద ఐకన్. మౌన్ పోరాటం, ప్రతిఘటన, మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ, పీపుల్స్ ఎన్కౌంటర్, వరస హిట్లు ఒకదాని తర్వాత ఒకటి. ఎయిర్ కానీ, అనగనగా కానీ, కానిస్టేబుల్ కనకం కానీ, వీటన్నిటితో పాటు మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ లిటిల్ హార్ట్స్ ఎంత పెద్ద హిట్. మీ ఫోన్ పేలిపోయి ఉంటుంది అసలు కాల్స్తోనే. నా ఫోన్ మామూలుగా పేలిపోతుంది ఓటీటీ అన్నది అందరికీ ఒక చాలా మిస్టిక్గా కనిపిస్తుంది. కోవిడ్ టైంలో ఓటీటీస్ అనేది చాలా బూమ్ అయ్యాయి. అవును. ఎందుకు బూమ్ అయ్యాయి అంటే కూడా అప్పుడే హౌ డు యూ గో అబౌట్ ది సెలెక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్స్, నితిన్ గారు? సో సార్ మీరు చెప్పినట్టే ఇవాళ మేము ఏం చేస్తున్నా కానీ ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ ఈటీవీ విన్ అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అక్కడ ఇట్ ఈస్ అన్ ఛాలెంజ్ అగైన్. ప్రతిఘటన సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో గొడ్డలు పెట్టి నరికేస్తుంది హీరోయిన్. అది బ్లడ్ షెడ్. మీరు అలాంటివి యాక్సెప్ట్ చేయట్లేదా? కానిస్టేబుల్ కనకం చేశాం. అవును. అందులో కైండ్ ఆఫ్ ఒక చిన్న ద సో కాల్డ్ బోల్డ్ కాంటెంట్ కావచ్చు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఏమైపోయిందంటే ప్రిడామినెంట్లీ మేము ఒప్పుకోం అలాంటి వాటికి. మీరు కానిస్టేబుల్ కనకం చేయడమే చాలా రివల్యూషనరీ అనిపించింది. లేదు సార్, ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా మీరు సర్ప్రైజ్ అయ్యే కాంటెంట్ చాలా వస్తుంది. చాలా చోట్ల ఇండస్ట్రీలోనే ఇదొక మాకరీ కింద అయిపోయింది, అపహాస్యం అయిపోయింది. మెయిన్గా మీరు చూస్తే ఇవాళ ఇండస్ట్రీలో కంపారిటివ్ టు ఆల్ ద అదర్ ప్లాట్ఫామ్ ఏదో ఒక కథ అనుకోవడం, ఆ కథని ఇంకోళ్ళు దాన్ని ప్లేగియరైజ్ చేయడం. సో ఇట్ ఈస్ లైక్ ఒక వరల్డ్ వార్లో మనం ప్రాణాలు కాపాడుకున్నట్టే సార్. ఒక డైరెక్టర్ ప్రెస్ మీట్లో అన్నాడు, కథలు చెప్పడానికి వెళ్ళేటప్పుడు హీరోలు మేనేజర్లు వింటూ ఉంటారు, వాళ్ళకి అసలు ఏ స్టాండర్డ్ ఉందని చెప్పి ఒక కథ వింటారు. చాలా వెరీ వెరీ డేంజరస్. ఇలా చెయ్యాలి అని మా మైండ్లో ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నేను నార్మల్గా నటీనటుల్ని, దర్శకుల్ని, సాంకేతిక నిపుణుల్ని, గాయకుల్ని ఇలాగ ఇంటర్వ్యూలు చేయడం మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఈ రోజున ఓటీటీ ప్రపంచానికి సంబంధించి ఈటీవీ విన్ అన్నది అందరికీ ఒక కల్పవృక్షంలాగా, కామధేనులాగా ఈ రోజున ప్రత్యక్షమైంది. అటువంటి అంత గొప్ప ప్లాట్ఫామ్ని ఎంతో చాకచక్యంగా, ఓర్పుతో, సహనంతో అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, డెడికేషన్తో ఆ ఈటీవీ విన్ అనే ప్లాట్ఫామ్ని చాలా గొప్పగా ఆర్గనైజ్ చేసి వరస హిట్లు ఒకదాని తర్వాత ఒకటి, ఎయిర్ కానీ, అనగనగా కానీ, తర్వాత కానిస్టేబుల్ కనకం కానీ, వీటన్నిటితో పాటు మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ లిటిల్ హార్ట్స్ ఎంత పెద్ద హిట్. అది లిటిల్ హార్ట్స్ కాదు, బిగ్ హార్ట్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను ఈ గెస్ట్ గురించి ఎంతసేపు అనే చెప్పగలను. ఇప్పుడు మనతో పాటు ఆయన స్టూడియోలో ఉన్నారు. ఆయన అనుభవాలు, ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు చాలా గొడవ ఉంది దీంట్లోని. అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన నేను సాదరంగా ఈ ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ నితిన్ గారు. గుడ్ మార్నింగ్. మై ప్లెజర్ సార్, మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఓటీటీ అన్నది అందరికీ ఒక చాలా మిస్టిక్గా కనిపిస్తుంది. అంటే దీంట్లో సీరియల్స్ ఎట్లా వస్తాయి, వీళ్ళు ఎలా చేస్తారు, అసలు ఏం జరుగుతున్నది ఈ ప్రపంచంలో అనే ఒక ఆ మిస్టికల్ ఫీలింగ్ ఉంది. దాని మీద కొన్ని మిస్కాంప్రహెన్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందామనే మిమ్మల్ని పిలిచాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నో, ఇట్స్ అన్ ఆనర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ షేరింగ్ ఆల్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హావ్ గెయిన్ సో ఫార్. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళలో
సో సబ్జెక్ట్ గురించి అడిగేవాళ్ళు, బికాజ్ ఇప్పుడు మేమందరం వీఆర్ నాట్ యాక్టర్స్ ఆర్ వీఆర్ నాట్ ఫ్రంట్ రన్నింగ్ టెక్నీషియన్స్. సో ఎంత కష్టపడినా కానీ వీ ఆల్వేస్ స్టే ఇన్ ద బ్యాక్ ఎండ్. బట్ సో జనరల్గా ఆడియన్స్ కూడా వీఆర్ నాట్ గ్లామరస్ పీపుల్. అలాంటప్పుడు సబ్జెక్ట్ గురించి అడిగితేనే మేబీ మేము మాట్లాడాలనుకున్నా కూడా మేము మాట్లాడేది ఎవరికన్నా ఒక 10 మందికి ఏమన్నా అవగాహన వస్తేనే మాట్లాడదాం అని చెప్పి వీ ఆల్వేస్ స్టే ఇన్ ద బ్యాక్ ఎండ్. సో బట్ పీపుల్ లైక్ యూ, when you all give us the support and when you give us the opportunity to speak out, I feel it's an honor, sir. Thank you. సో థ్యాంక్ యూ. అంటే మీ బ్యాక్ ఎండ్లో ఉండడం, ఫ్రంట్ రన్నింగ్ పీపుల్ కాకపోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆ బ్యాక్ ఎండ్లోని ఇంజిన్ ఎప్పుడు బ్యాక్నే ఉంటుంది దేనికైనా. తక్కువ హంగులు, ఆర్భాటాలు, అలంకారాలు, డెకరేషన్స్ అన్నీ ముందు కనిపిస్తాయి, ఇంజిన్ లోపల ఉంటుంది. ఆ ఇంజిన్ ఫంక్షనింగ్ స్టైలు, ఆ కెపాసిటీ, హార్స్ పవర్ అంటారు కదా, సీసీ అంటారు, ఇలాంటివి. సో దానిలోనే ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఒక కంటెంట్ డ్రైవ్లో అని అడిగితే ఏం చెప్తారు నితిన్ మీరు? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏంటంటే సార్, కన్సిస్టెంట్గా ఎంగేజ్ చేయడం ఈజ్ వెరీ టఫ్ సార్. బికాజ్ నాకున్న అవగాహనలో ఏంటంటే కోవిడ్ టైంలో ఓటీటీస్ అనేది చాలా బూమ్ అయ్యాయి. ఎందుకు బూమ్ అయ్యాయి అంటే కూడా అప్పుడే కొత్త హారిజాన్ ఓపెన్ అయింది, హోమ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. అప్పటిదాకా టీవీ శాటిలైట్ ఉన్నా కూడా ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అనేది ఓటీటీస్ ద్వారా ఎంటర్ అయింది. అప్పుడు ఎందుకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అప్పుడు ఇన్ని ప్లేయర్స్ లేవు, ఇంత కాంటెంట్ లేదు. సో ఈవెన్ ఒక మీడియోకర్ కాంటెంట్ ఉన్నా కానీ బెటర్ అవుతూ ఉండేది, పీపుల్ యూస్ టు ల్యాప్ ఇట్ అప్. బట్ ఇవాళ ఉన్న ట్రెండ్లో ఏంటంటే ఎంత మంచి కాంటెంట్ చేసినా కానీ ఓవర్ఫ్లో ఆఫ్ కాంటెంట్ ఇన్ ద మార్కెట్ ఉంది. సో బికాజ్ ఇంటర్నేషనల్, మన తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ లార్జ్ హార్టెడ్. ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ని కూడా అంటే దే హ్యావ్ నో లాంగ్వేజ్ బ్యారియర్, విచ్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. సో ఇన్ని కాంటెంట్ చూస్తున్నప్పుడు మనము సంథింగ్ ఎక్సెప్షనల్ వస్తే తప్ప దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్. ఏమైపోతుందంటే వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారు, చూద్దాం లేదేదో బాగుందని. అది ఎప్పటికీ చూడరు, బికాజ్ నెక్స్ట్ వీక్ ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. ఇలాంటి ప్రాసెస్లో టు స్టే అఫ్లోట్ అండ్ టు స్టే స్ట్రాంగ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ ఇట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. అంటే ఇందులో ఛాలెంజ్ అలా ఏంటంటే ఒక కథను సెలెక్ట్ చేయడం, పైగా మీకున్న పెద్ద మైనస్ పెద్ద ప్లస్ చెప్తా. వెనకాతల రామోజీరావు అనే ఒక పెద్ద ఐకన్. అవును సార్. ఆయన తీసిన సినిమాలు మౌన్ పోరాటం, ప్రతిఘటన, మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ, పీపుల్స్ ఎన్కౌంటర్, టచ్ అయిన జానర్ లేదు, అన్నిట్లోని వాళ్ళదని ఒక ముద్ర, ఆయన ముద్ర. ఆయనతో పాటు వెనకాతల బాపిరెడ్డి గారు, ఇవన్నీ ఎగ్జిక్యూషన్. ఎందుకంటే నాకు బాగా పరిచయం కాబట్టి చెప్తున్నా. ఈ ఇమేజ్ని కీపప్ చేస్తూ మీరు స్క్రిప్ట్లు సెలెక్ట్ చేయాలి కదా. అప్పుడు మీరు ఫాలో అయ్యే పారాడైమ్స్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్లను అయితే మీరు ఎంకరేజ్ చేస్తారు? మీకేవో కొన్ని నామ్స్ ఉన్నాయి, ప్రతి కైండ్ మీరు చెయ్యరు. సో అది హౌ డు యూ గో అబౌట్ ది సెలెక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్స్ నితిన్ గారు? సో సార్ మీరు చెప్పినట్టే మాకు అంటే ప్రెషర్గా నేను చూడను సార్. ద గ్రేటెస్ట్ రామోజీరావు గారు ఇవాళ మేము ఏం చేస్తున్నా కానీ ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ లీఫ్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ ట్రీ, దట్ ఈస్ మిస్టర్ రామోజీరావు గారు అండి. ఆయన చేయని కాంటెంట్ లేదు. థియేటర్స్లో వెన్ హీరోయిజం వాజ్ రూలింగ్ ద రూస్ట్, ఆయన ఒక ప్రతిఘటన చేస్తారు. సో ఇలా మయూరి చేశారు, అశ్విని చేశారు. సో ఆయన చేసిందే మేము రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే. మేమేం ఒక రోబోటిక్ సైన్స్ ఏం చేయట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ గురు, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, మీరు అన్నట్టు ప్రెషర్ కాదు కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఈటీవీ, ఇప్పుడు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ అనుకోండి, జీరో ఐడెంటిటీ, వీ హ్యావ్ టు క్రియేట్ వాట్ ఎవర్ వీ హ్యావ్. బట్ ఈటీవీ విన్ అనేది ఒక ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఫెదర్ వస్తున్నప్పుడు దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అక్కడ ఇట్ ఈస్ అన్ ఛాలెంజ్ అగైన్. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఓటీటీ అనేసరికి మేము స్టార్ట్ అయ్యే టైంకి బ్యాక్ ఇన్ 2023, దానికంటే ముందు ఓటీటీ అనేది ఒక కైండ్ ఆఫ్ మీనింగ్ ఏం మీనింగ్ ఉండేదంటే ఇది ఫ్యామిలీ చూడదు, ఇది మోర్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్, ఫోన్స్లో ఎక్కువ చూస్తారు ఓటీటీని. అండ్ ఆల్సో ఇట్ వాజ్ మోస్ట్లీ డామినేటెడ్ టువర్డ్స్ ద సో కాల్డ్ బోల్డ్ కాంటెంట్ కావచ్చు, లేకపోతే అబ్సీనిటీ కావచ్చు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఏమైపోయిందంటే ఓటీటీ అంటే పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్సే అయిపోయింది. పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అనేసరికి అందరూ ఈ అబ్సీనిటీ దీనికి వెళ్ళిపోతున్నారు, విచ్ వాజ్ అ వెరీ రాంగ్ థింగ్. అలాంటి టైంలో అగైన్ శ్రీ బాపిరెడ్డి గారిని, సాయి కృష్ణ ద్వారా నేను శ్రీ బాపిరెడ్డి గారిని కలిశానండి. వాళ్ళిద్దరు నాకు చెప్పిన మాట ఒకటే, నితిన్ మనం ఒక్క రోజులో పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క రోజులో పైకి వెళ్ళి 10 రోజుల తర్వాత మూసేసే కంపెనీ ఉంది కాదు, మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటాం. సో స్లో అండ్ స్టడీ,
ఫస్ట్ మనము ఏం చేయకూడదో మనం మాట్లాడదామని దే టోల్డ్ వాట్ నాట్ టు డూ. అవి ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి మన కంటెంట్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ చూడదగినట్టు ఉండాలి. అరే ఇదేంట్రా చూడడానికి ఇంత జుగుత్సాకరంగా ఉందనే ఫీలింగ్ అయితే రాకూడదు. వీ హ్యావ్ టు టార్గెట్ ఫ్యామిలీ వాచింగ్ ఎక్స్పీరియన్స్. దానికి ₹1 తక్కువ వచ్చినా పర్లేదు, మనకి ఎంత వస్తే అందులో ఫ్లోట్ అవుదాం. అంతేగాని ₹1 ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి సంబంధం లేని ట్రిగర్ చేసే కాంటెంట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాపిరెడ్డి గారు మాట అన్నారండి, పాలల్లో 1 చుక్క వేసినా 2 చుక్కలు వేసినా విషమే అన్నారు. సో అది బ్లూ మై మైండ్. ఎందుకంటే సార్ ట్రిగర్ చేసే కాంటెంట్ చాలా ఈజీ చేయడం. ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేసో లేకపోతే చిన్న టీజింగ్ కాంటెంట్ చేస్తే చాలా ఈజీ, ఓవర్ నైట్ వచ్చేస్తుంది. బట్ బ్యాక్ ఇన్ ద డే 2023లో ఇట్ వాజ్ అ ఛాలెంజ్. బికాస్ అందరూ టు బీ ఫ్రాంక్ ఓటీటీస్లోకి ఎంత లేట్గా వచ్చారు ఈటీవీ వాళ్ళు. బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ చేయలేకపోయింది ఒరిజినల్ ప్రోగ్రామింగ్. వీళ్ళు ఏం చేస్తారని క్వశ్చన్ చేసిన వాళ్ళే మొత్తం. బట్ January 5th 2024 90s అనేది రిలీజ్ అయింది సార్. దాని తర్వాత రెస్ట్ ఎవ్రీథింగ్ యూ నో. సో మా బిగ్గెస్ట్ మోటో మాత్రం అదే సార్, మాకు ఒక ₹10 తక్కువ వచ్చినా పర్లేదు, కానీ 10 మంది చూసే కాంటెంట్ అయితే చేయాలనుకుంటున్నాం అంతే. దానికి తగ్గట్టే కథలు ఎంచుకుంటున్నాం. కొన్నిసార్లు ఎక్స్ట్రాడినరీ స్టోరీస్ వస్తాయి సార్, ఆ స్టోరీస్ మా పారామీటర్స్ సెట్ కావు. అలానే కొన్ని రాంగ్ అన్నాను. ఇప్పుడు కొన్నిటికి కొంచెం కావాలి, కొన్నిటికి కొంచెం వైలెన్స్ కావాలి, కొన్నిటికి కొంచెం బోల్డ్ కావాలి. బట్ ఏంటి అంటే మాకున్న పారామీటర్స్లో దే వోంట్ సిట్ వెల్. దట్స్ వై నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను, మేము ఒక కథ చేయట్లేదంటే అది బ్యాడ్ స్టోరీ అని కాదు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని అంతే. అలా మేము వదులుకున్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. లక్కీలీ ఏంటంటే సార్ సోఫార్ ఇది మిస్ అయిపోయామే అని ఎప్పుడు మేము ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అవి బయటికి వెళ్ళినా దే డి నాట్ పే దట్ వెల్. అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఒక మాట, అంటే కథకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఐ డోంట్ స్పీక్ అబౌట్ అబ్సినిటీ. నేను దాని గురించి మాట్లాడలే. ఇప్పుడు బ్లడ్ షెడ్ ఉందని, అవును ప్రతిఘటన సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో గొడ్డలు పెట్టి నరికేస్తుంది హీరోయిన్. అది బ్లడ్ షెడ్, బట్ అది అవసరం అవును అక్కడ సీన్ కి. మీరు అలాంటివి యాక్సెప్ట్ చేయట్లేదా? చేస్తామండి, డెఫినెట్లీ చేస్తా. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ తోనే చెప్తాను సార్, కానిస్టేబుల్ కనకం చేసాం. అవును, మీరు చూస్తే అన్ని జానర్స్ లో అదొక డిఫరెంట్ జానరా. అందులో కైండ్ ఆఫ్ ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది దాంట్లో. అవును, ప్రిడామినెంట్లీ మేము ఒప్పుకోం అలాంటి వాటికి. బట్ ఆ పాత్రకి ఆ కథకి ఇంపార్టెంట్. మేము చూసేది ఒకటే సార్, ఈ సిరీస్ అంటే ఈ కాంటెంట్ నుంచి చెడు బయటికి వెళ్తుందా లేకపోతే ఆ ఇంటెన్షన్ కన్విన్సింగ్గా బయటికి వెళ్తుందా అనేది చూస్తాం. ఇంటెన్షన్ అనేది, ఆ పాత్ర ఇంటెన్షన్ కన్విన్సింగ్గా బయటికి వెళ్తున్నంత వరకు ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇది పెడదాం, సెన్సేషన్ కోసం పెడదాం, అవసరం లేకుండా జోడిద్దాం అనుకునే దానికి మాత్రం వీఆర్ నెవర్. మళ్ళీ చేస్తాం సార్, యాక్షన్ ఫిల్మ్స్ చేస్తాం, వైలెన్స్ ఉన్నా చేస్తాం, బట్ that violence should be asked by the story, by the character. That's what I mean. Not by the creator for commercial purposes. ఎందుకు అంటున్నానంటే సార్, అల్టిమేట్గా ప్రొడ్యూసరే కమర్షియల్గా ఆలోచించాలి కదండి సార్. అండ్ వెన్ వీ ఆర్ సెల్ఫ్ ఫర్ ద ప్రొడ్యూసర్, మేమే అవసరం లేదు మనకి ఎక్స్ట్రా అన్నప్పుడు ద క్రియేటర్స్ కెన్ బీ హ్యాపీలీ స్టిక్ టు వాట్ దే బిలీవ్ ఇన్ అంతే. అదే మీకున్న స్టాండర్డ్స్, సెట్ స్టాండర్డ్స్ మొదటి నుంచి అవి మీరు బాగా ఫాలో అవుతున్నారు. కాకపోతే నేను అసలు మీరు కానిస్టేబుల్ కనకం చేయడమే నేను చాలా రాడికల్, చాలా రివల్యూషనరీ అనిపించింది. లేదు సార్, ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా మీరు సర్ప్రైజ్ అయ్యే కాంటెంట్ చాలా వస్తుంది, రకరకాల కాంటెంట్. ఈరోజు మీరు చెప్పిన వాల్యూస్ వల్లనే ఇవాళ మాకు వాయిస్ వచ్చింది సార్ మార్కెట్లో. కరెక్ట్. నేను మీకు ఒక ప్రెస్ మీట్లో ఇక్కడ చెప్తాను, మా దగ్గర పెద్ద పెద్ద కోటలు ఉండవు, మిడిల్ క్లాస్ ఇల్లులు ఉంటాయి, గన్నులు ఉండవు, పిల్లలకి పుస్తకాలు ఉంటాయి, ఒక మాటలో చెప్పాలంటే కొత్త కథలు ఉండవు, మీ కథలు మా కథలు ఉంటాయి అని చెప్పాను. అది మీ స్లోగనే బాగుంటుంది, మీ కథలు మా కథలు మన కథలు. అది అవును సార్, అది మా బేసిక్గా ఫండా. అది ఆ ట్రిగర్ చేసిన సాయికృష్ణ ఆ పదాన్ని. అంటే మేమందరం మన కథలు అందరం చేద్దాం అనుకుంటున్న టైంలో ఎలా ఒక స్లోగన్ చేద్దాం అన్నప్పుడు హీ కేమ్ అప్ విత్ మీ కథలు మా కథలు మన కథలు. అదే మీ టీవీ లాగా, ఈటీవీ మీ టీవీ లాగా. అంతే, ఈటీవీ మీ టీవీ లాగా. అప్పుడు నాకు తెలియదు సార్, యాక్చువల్గా నాకు ఈటీవీ మీ టీవీ అనేది తెలీదు. తర్వాత అది ట్రిగర్ చేసిన తర్వాత నాకు ఒక యాడ్ చూపించారు ఒక యాక్టర్. అప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఓహో ఓకే, ఐ థింక్ అదే సార్, వెన్ డెస్టినీ కొలైడ్ టుగెదర్ ఫర్ ఎ బిగ్గర్ పాజిటివిటీ, ఐ థింక్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్ అంతే. ఎస్. ఇప్పుడు ఈ తర్వాత కథలు ఎంపికలు, లేకపోతే కథలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రీచ్ అయ్యి మీకు చెప్పడం, ఇది చాలా చోట్ల ఇండస్ట్రీలోనే ఇదొక మాకరీ కింద అయిపోయింది, అపహాస్యం అయిపోయింది. వాళ్ళు కథలు పట్టుకెళ్ళడం, అందులో ఏవో అసలు రీచ్ అవ్వరు, ఎన్నాళ్ళకి ఆ పాయింట్కి రీచ్ అవ్వరు. అవును అవును సార్, తిరుగుతూనే ఉంటారు స్క్రిప్ట్లు పట్టుకుని. పాపం నాకు సాధ్యమైనంత మట్టుకు నేను వాళ్ళకి వీళ్ళకి ప్రొడ్యూసర్లకి గట్రా చెప్తుంటాను,
ఇట్ ఈస్ మై డైలీ రిచువల్. కానీ మీకు అసలు ఆ రీచబిలిటీ అన్నదానికి మీరు ఏంటి మెకానిజం పెట్టుకున్నారు రైటర్స్ మీ దగ్గరికి రావడానికి? ఒక ఈజీ యాక్సెసిబిలిటీ అన్నదానికి ఒక విండో ఏదైనా సెట్ చేశారా? ఎస్. సో నేను ముందు వేరే ఆర్గనైజేషన్స్తో కూడా పనిచేశాను సార్. సో ఐ హ్యావ్ మై ఓన్ షేర్ ఆఫ్ లెర్నింగ్స్. ఎక్కడ లీకేజెస్ అవుతున్నాయి, ఎక్కడ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయని. మెయిన్గా మీరు చూస్తే ఇవాళ ఇండస్ట్రీలో కంపారిటివ్ టు ఆల్ ద అదర్ ప్లాట్ఫామ్స్ చాలా ఈజియెస్ట్ యాక్సెస్ ఇస్ విత్ ఈటీవీ. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వీఆర్ ఓపెన్ టు లిజనింగ్ టు స్టోరీస్. బట్ ఏమైపోతుందంటే సార్, వెళ్ళే కొద్దీ సార్ ఎవరి స్టోరీ వాళ్ళకి మంచి స్టోరీయే సార్. అంతే, డెఫినెట్లీ. అది మనకు నచ్చచ్చు ఎవరి పాపం ఎవరికి వాళ్ళు టైం పెడతారు, ప్యాషనెట్గానే వస్తారు. బట్ ఓవర్లోడ్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అందుకే నేను చెప్తూ ఉంటాను మా టీంతో కూడా, వీ మే మిస్ అవుట్ ఆన్ గుడ్ స్టోరీస్. అన్ని గుడ్ స్టోరీస్ మనం చేయలేం, మాకున్న లిమిటేషన్స్లో మేము చేయాల్సి వస్తుందని. ఈ ప్రాసెస్లో మేము క్రియేట్ చేసింది ఏంటంటే సార్, మిగతా ఓటీటీస్లో అంటే హైరార్కీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 8 months 1 year కూడా పట్టిన రోజులు ఉంటాయి. ఇక్కడ మాకు చాలా సింపుల్ సార్. బట్ వీ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు లాగ్ ద స్క్రిప్ట్. వన్స్ ద స్క్రిప్ట్ ఈస్ లాగ్డ్, విత్ ఇన్ 6 to 8 months యూ విల్ సీ ద కాంటెంట్ ఆన్ ద ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ ద స్పీడ్ థింగ్ దట్ వీ డూ. మా దగ్గర ఉన్న యాక్సెస్ ఏంటంటే, ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. scriptslab@etvwin.com అని ఒక ఈమెయిల్ ఉంది సార్. అది ఆల్ ద ఎంటైర్ క్రియేటివ్ టీమ్ దాన్ని యాక్సెస్ చేస్తారు. దానికి ఒక ఎవరైతే స్టోరీస్ పిచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్ సినాప్సిస్ కావచ్చు, లేదా పిచ్ డెక్ కావచ్చు, లేదు పిచ్ డెక్స్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు ఒక పిచ్ వీడియో కావచ్చు, ఒక 10 minutes వీడియో రికార్డ్ చేసి ఆ కథ ఏంటి అనేది క్లుప్తంగా చెప్పి ఒక 10 minutes బ్రాడ్వేలో చెప్పి పంపిస్తే, దాన్ని మా టీం మొత్తం డెఫినెట్లీ వీ గో త్రూ ఇట్ ఆన్ డే-to-day బేసిస్. ఎప్పుడైతే ఇది మనకు వర్కౌట్ అవ్వచ్చు అనిపిస్తుందో వాళ్ళని ఇన్-పర్సన్ మీటింగ్కి మనం పిలుస్తాం. ఇన్-పర్సన్ మీటింగ్ పిలిచిన తర్వాత టోటల్ స్టోరీ వింటాం. టోటల్ స్టోరీలో 70% మినిమం బాగుంది, వర్స్ట్కి 60% అయినా టెరిఫిక్గా ఉంది అంటే, దెన్ విల్ హ్యావ్ 3-level సిస్టమ్. ఇదంతా క్రియేటివ్ టీమ్ చేస్తుంది. అంటే ఆల్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 7 క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, రాక్ సాలిడ్, యంగ్ అండ్ ఎనర్జెటిక్, ప్యాషనెట్. వీళ్ళు టోటల్ డే-to-day వాళ్ళ జాబ్ అదే అనమాట. ఆ 60 to 70% ఉన్నదాన్ని ఒక 3 levels పెట్టుకుంటారు. వీళ్ళ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారు. అలా అని ఎప్పుడు ఫోర్స్ చేయం సార్. వీళ్ళ ఫీడ్బ్యాక్ క్రియేటర్స్తో షేర్ చేసిన తర్వాత ఒక 3 level, అంటే ఫస్ట్ లెవెల్లో ఆ ఫీడ్బ్యాక్ని వాళ్ళు బెటర్ చేసుకొని వచ్చారా లేదా, బెటర్ చేస్తే ఇంకొక లెవెల్. బై ద టైమ్ సెకండ్ లెవెల్ రీచ్ అయ్యేసరికి ఇఫ్ ఇట్ ఈస్ 80% or 70% రెడీ, దెన్ ఐ విల్ గెట్ ఇన్ టు ద పిక్చర్. ఒక్కసారి విని ఓకే నౌ ఈ కథ చెప్పాల్సిన అవసరం మనకు ఉంది, చెబితే బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చిందంటే, దెన్ ఐ విల్ టేక్ ఇట్ టు ద బోర్డ్. బోర్డులో బాపినేని గారు, సాయికృష్ణ గారు, ఇంకా బిగ్ విక్స్ ఉంటారండి. సో అలానే ఏంటంటే అందరూ సినిమా ప్యాషనెట్ పీపులే. ఎవరే కానీ వీళ్ళు ఏ కథ చెప్తారో అందులో నాది ఎలా పెట్టిద్దాం అని చెప్పి ఏం అనుకోరు. సో చాలా ఓపెన్గా వింటారు. అండ్ అది ఫైనల్ లెవెల్. ఎప్పుడైతే ఇఫ్ ఐ సే ఎస్, నాకు ఒక రూల్ ఉంటుంది, మళ్ళీ నేను ఎస్ చెబితే పైన ఎస్ చెప్పాలి. ఎందుకంటే ఐ కాంట్ పికప్ ఎ స్టోరీ దట్ కెన్ బి రిజెక్టెడ్ బై మై సూపీరియర్ నెక్స్ట్ లెవెల్. సో అలాంటప్పుడు ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. ఎప్పుడైతే అక్కడ బోర్డుకి వెళ్తుందో ఆ బోర్డులో సేమ్ డే డెసిషన్ వచ్చేస్తుంది సార్. ఆ రోజు కథ వింటారు, ఆ రోజే వెదర్ వీఆర్ గోయింగ్ అహెడ్ ఆర్ నాట్ అని చెప్తారు. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్స్ కొన్ని ఉన్నాయి సార్. 90s అనేది, 90s నేను కథ విన్నప్పటి నుంచి దాని అప్రూవల్ 15 daysలో వచ్చింది. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ టర్న్ అరౌండ్ టు ఎనీ ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్ విల్ టేక్ టైం, బట్ అలా చేసినవి కూడా మా దగ్గర ఉండే. ఇప్పుడు అనగనగానే ఒక ప్రాజెక్ట్ ఉంది. అనగనగానే ఒక ప్రాజెక్టు ఒక ఐడియాని బేస్ చేసుకొని ఆ ఐడియా అవుట్సోర్స్ చేసి సన్నీ సంజయ్ మాకు ఎప్పటి నుంచో తెలుసు, అంటే ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ టు మీ అండ్ మై క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్. సో తన్ని తీసుకొచ్చి వి డెవలప్ ద స్టోరీ ఫర్ ఆల్మోస్ట్ 2.5 months. 2.5 months ఎఫర్ట్ పెట్టి ఓకే నౌ సన్నీ దిస్ ఇస్ ఇన్ అ గుడ్ షేప్, నౌ లెట్స్ టేక్ ఇట్ టు ద బోర్డ్ అనుకున్నాం. వెళ్ళింది ఆన్ ద సేమ్ డే వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ అనుకో. సో దిస్ ఇస్ ద ఎంటైర్ అనాటమీ ఆఫ్ ఈటీవీ విన్స్ క్రియేటివ్ స్ట్రక్చర్ అండి. ఇది ఈ విధంగా మీ కథ సెలెక్షన్ అన్నది ప్రాపర్గా జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇట్ టేక్స్ టైమ్ హియర్ అట్ ఈటీవీ విన్స్ టు లాక్ ద స్క్రిప్ట్ సార్. ఎందుకంటే నేను మీకు చెప్పాను అదే, మా దగ్గర గ్లిటర్స్ ఉండవు, పెద్ద పెద్ద స్టార్స్ ఉండవు, హ్యూజ్ హ్యూమాంగస్ అన్నెసెసరీ బడ్జెట్స్ ఉండవు. కథలు ఉంటాయి, అందులో మూమెంట్స్ ఉంటాయి. సో ఆ పేపర్ మీద మెటీరియల్ ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో ఎగ్జిక్యూషన్ విల్ బి మోర్ ఈజియర్ సార్. లేదంటే ఈ ఫౌండేషన్ వీక్గా ఉంటే ఎగ్జిక్యూషన్లో టూ మెనీ హ్యాండ్స్ వస్తాయి. మళ్ళీ ఆ సీన్ రీషూట్ చేద్దాం, ఈ సీన్ ఇలా కాదు అలా కాదు, అండ్ వీ విల్ రన్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్. మాకున్న ఈరోజు ఇండస్ట్రీ అంతా ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పైరింగ్గా, బండ్ల గణేష్ గారు చెప్పినట్టు ఇన్స్పైరింగ్గా ఈటీవీ సైడ్ చూస్తున్నారంటే ద ప్రొడక్షన్ మోడల్ వల్లే. ఆ ప్రొడక్షన్ మోడల్ అచీవ్ అయిందంటే దానికి కారణం ఈ ప్రీ ప్రొడక్షన్ సార్. సో మా దగ్గరికి ఎవరైనా కథ చెప్పాలని వస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్యాషన్ సెన్స్ మేము చెక్ చేస్తాం. దాంతోపాటు దే షుడ్ బి కమిటెడ్ టు దట్ ప్రాజెక్ట్. సో దీస్ టూ ఆర్ ద బిగ్గర్ క్రైటీరియాస్. అండ్ తర్వాత అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకునేది, కొంతమంది కంప్లైనింగ్గా చెప్తున్నది ఏంటంటే, ఏదో ఒక కథ అనుకోవడం,
ఆ కథని ఇంకోళ్ళు దాన్ని ప్లేగియరైజ్ చేయడం, అంటే అవును సార్. ఆ, అంటే మనం అచ్చ తెలుగు మన గ్రామీణ తెలుగులో చెప్పాలంటే దొబ్బేయడం, ఆ, ఇలాంటివి కూడా ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతున్నాయి సార్. జరుగుతుంటాయి సార్. అది మీకే జరిగింది మొన్న. అవును, అవును. మనం డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే నేను దాని మీద వీడియో కూడా చేశాను. దట్ వన్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. కథా దరిద్రులు ఉన్నారు జాగ్రత్త అని నేను ఒక వీడియో చేశాను. Yeah, yeah. అది అలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు? వాట్ వాజ్ యువర్ క్రక్స్ విత్ దెమ్ ఎట్ ద టైం? మీ ఆర్గనైజేషనల్ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు బి డిప్లొమాటిక్ అట్ ఆల్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు తప్పు చేస్తుందని నేను అనుకోను సార్. అంటే ఒక ఆర్గనైజేషన్ ఇన్పుట్ టుగెదర్ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఎప్పుడు ఉండదు ఇంకో ఆర్గనైజేషన్ మీద మనం తీసుకుందాం అని చెప్పి, ఎప్పుడే కానీ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ ప్యాషనెట్. అలా ఉంటేనే వాళ్ళు సస్టైన్ అవుతారు. కొంతమంది పీపుల్ ఉండొచ్చు ఆర్గనైజేషన్, ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్కి తెలియని వాళ్ళు ఉండొచ్చు, ఆర్గనైజేషన్కి అవేర్నెస్ లేకుండా కొన్ని జరిగిండొచ్చు. అలా ఆ టైంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల అది బయటికి రావాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా మానసిక వేదన అందరం గురయ్యాం సార్, అందరం. ఎందుకంటే ఒక కథని ఎంత చిన్న స్టోరీ అయినా ఎంత పెద్ద స్టోరీ అయినా ఎఫర్ట్స్ ఏమే ఉంటుంది సార్, కళ సేమే ఉంటుంది. ఈటీవీ విన్లో మేము అదే సార్, మేము ప్రాజెక్ట్స్ చేయము, మేము కథలు చెప్తాం, మేము ప్రాజెక్టులో చూడం. మాకు ప్రతి ప్రాజెక్ట్, నేను ఐఎమ్ నాట్ బీయింగ్ అంటే ఏదో చాలా ఎమోషనల్గా నేను రూట్ చేయాలని చూడట్లా. మేమందరం సినిమా పిచ్చోళ్ళం. ప్రతి గురువారం ప్రతి నెల ప్రతి గురువారం మాకు లిట్మస్ టెస్టే. ఈ కథ బాగా ఆడాలి, ఈ డైరెక్టర్ నిలబడాలి, ఇలాంటిది. అలా ఒక దర్శకుడు ఒక కథని పట్టుకొని 3 సంవత్సరాలు తిరిగి ఎన్నో కష్టాలు పడి, అతని కష్టాలు ఏంటో మాకు తెలుసు. అలా మేము మా క్రియేటివిటీ మేమందరం మొత్తం ఒక 1 year జర్నీ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఒక తప్పుడు ఒక సమాచారం కావచ్చు, లేకపోతే ఇంకొక దాని నుంచి వచ్చినప్పుడు సిమిలారిటీ ఉన్నప్పుడు ఒక డిస్కషన్ జరుగుంటే, ఒక ఓవర్ ద టేబుల్ డిస్కషన్ జరిగింటే అసలు ఇంత దూరం వచ్చేది కాదు. ఆ టైంలో అలా జరగకపోవడం వల్ల మిస్కమ్యూనికేషన్స్ జరిగాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయిన పీపుల్ ఉన్నారో వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇగ్నోరెన్స్ కావచ్చు, ఇవన్నీ పెంచి పెద్ద చేసాయి అంతే తప్ప. లేకపోతే ఈవెన్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ ఇష్యూ సార్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ యూ కేమ్ టు రిగార్డింగ్ ప్లాగరిజం అనేది అందరికీ ఆ బాధ ఉంది సార్. ఎందుకంటే నన్ను ఈ విషయంలో నమ్మండి, ఒక చిన్న ఆస్పిరెంట్ అయినా, ఒక పెద్ద డైరెక్టర్ అయినా, ఎవరైనా ఇవాళ ఒక స్టోరీ అనేది ఒక కాపీ జరిగితే అందరూ బాధితులే అయిపోతున్నారు. దానికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. మనం స్క్రీన్ రైటింగ్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసుకోవడం, ఈమెయిల్ టు ఈమెయిల్ పంపించుకోవడం, ఇదంతా. బట్ స్టిల్ మనకున్న ఒక వెరీ అన్లక్కీ థింగ్ ఏంటంటే ఈ లా ఏదైతే ఉందో, ఈ కాపీరైట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, కాపీరైట్ యాక్ట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి పాయింట్ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, విక్కీ డోనర్ అనే సినిమా ఉంది. విక్కీ డోనర్ అనే సినిమాలో ఒక చిన్న లాగ్ లైన్ ఉంటుంది సార్. ఆ లాగ్ లైన్ ఐడియా మాత్రమే తీసుకొని నేను సీన్లన్నీ మార్చేసుకొని ఇది వేరు కదా అని మనం అనుకోవచ్చు. కానీ విక్కీ డోనర్ అనే సినిమా యూఎస్పీ ఆ లాగ్ లైన్, ఆ సినిమా స్ట్రెంతే ఆ కథా వస్తువు, ఆ చిన్న లైన్. ఇప్పుడు కాపీరైట్ యాక్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇన్ని సీన్లు సిమిలర్ ఉండాలి, ఇంత రైటింగ్ సిమిలర్ ఉండాలి, అప్పుడే కాపీరైట్ అవుతుంది అని చెప్పి అక్కడ మనకు చాలా ప్రాబ్లం అయిపోతా ఉంది సార్. అంటే మాకంటే మేము ఇంకా సార్ వీఆర్ బ్యాక్డ్ బై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ కాల్డ్ ఈటీవీ. బట్ ఫ్రెషర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు పోకిర్ లాంటి ఒక కథ ఒకతను తీసుకొచ్చాడు సార్. జస్ట్ ఒక లైన్ తీసుకుంటా, ఒక మాఫియాలో పనిచేసే అతను చివరికి ఒక పోలీస్ ఆఫీసర్, ఈ లైన్ తీసుకొని మొత్తం స్క్రీన్ ప్లేనే మార్చినంత మాత్రం రెండు ఒకటి అయిపోకుండా అవ్వవు కదండి సార్. బట్ కాపీరైట్ యాక్ట్లో ఇట్ వోంట్ సస్టైన్, ఇట్ వోంట్ అఫెక్ట్. దట్ ఈస్ ద రీజన్ సార్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇప్పుడు నాకు కథ చెప్పే వాళ్ళు కూడా ఐ విల్ మేక్ షూర్ నువ్వు ఈమెయిల్ చేయి, నువ్వు నాకు పంపించేది వాట్సాప్ చేయకు, నువ్వు నాకు ఈమెయిల్ చేయి. దాంతోపాటు నువ్వు రిజిస్టర్ చేసుకుని ఈమెయిల్ చేయి. ఒకవేళ నేను ఈ కథ చేయలేకపోయినా నువ్వు బయట వేరే వాళ్ళకి చెప్పాలన్నా మేక్ షూర్ యూ రిజిస్టర్ యువర్ ఎఫర్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ర్యాండమ్గా అందరికి కథలు చెప్పకూడదు సార్. అది అంటే సార్ మోసం చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. బట్ మనకున్న జాగ్రత్తలు ఏంటంటే ర్యాండమ్గా అందరితో షేర్ చేసుకోవద్దు. షేర్ ఇట్ విత్ యువర్ క్లోజెస్ట్ పీపుల్ ఆర్ నువ్వు నమ్మే ప్రొడ్యూసర్స్, నువ్వు నమ్మే టీంతోనే చేయరు. అంతే తప్ప ర్యాండమ్గా చేసేస్తే ఏమైపోతుందంటే కాపీ చేసేవాళ్ళు కూడా అన్నిసార్లు తెలియకుండా కూడా చేస్తారు, కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఇట్ ఈస్ లైక్ ఒక వరల్డ్ వార్లో మనం ప్రాణాలు కాపాడుకున్నట్టే సార్. పర్ఫెక్ట్. కథ కాపాడుకోవడం అంటే ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కాపాడుకోవడమే సార్ కథ కాపాడుకోవడం. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం అనేది మన తెలివి అండ్ మన ఓపికను బట్టి ఉంటుంది అంతే. కరెక్ట్. ఇప్పుడు మీరు పోక్రి అని టాపిక్ ఎత్తారు కాబట్టి పోక్రి అడవిరాముడు సినిమా
అవును సార్. అవును సార్. ఆ మాట నేను రాఘవేంద్రరావు ఎదురుగుండా చెప్పాను. మీ అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ డైరెక్షన్ దానిలో నేను యాంకర్ ఫ్యాకల్టీగా కొన్నాళ్ళు ఉన్నప్పుడు రాఘవేంద్రరావు వచ్చినప్పుడు ఆయన ఎదురుగుండానే చెప్పా స్టేజ్ మీద. అంటే రాఘవేంద్రరావు కూడా అన్నారు, పూరి జగన్నాథ్ కూడా అన్నాడు నాతోని, మీ అడవి రాముడే సార్ నా పోకరి అని. అలాగే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఎప్పుడో లాంగ్గా వచ్చిన ఫిల్మ్ని ఒక పాయింట్ తీసుకోవచ్చేమో కానీ, బట్ విన్నగానే కథని రైటర్ వెళ్ళిపోగానే బాగోలేదని చెప్పి, అదే కదా జరిగింది ఇప్పుడు. కానిస్టేబుల్ కనుక జరిగింది అదే. అంతే కదండి సార్, అంతే కదండి సార్, అదే జరిగింది కదా. అంటే ఏమైపోతుంది అంటే సార్, మళ్ళీ సార్ మేము బాగానే ఉంటాం సార్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. మాకు ఒక ప్రాజెక్ట్ అంటే మాకు ఒక కథ కాదు, మా దగ్గర చాలా కథలు ఉంటాయి, రకరకాల చాలా సినిమాలు ఉంటాయి, చాలా ప్రాజెక్టులు ఉంటాయి. కానీ ఆ దర్శకుడికి అదే లైఫ్ సార్, ఆ రచయితకి అదే లైఫ్. అతనికి అది వర్కౌట్ అవుతూనే ఇంకోటి వస్తుంది, అంతేగా. లేదనుకోండి రాదు. ఎందుకంటే అతనికి ఆ శుక్రవారం ఆ గురువారమే అతని జీవితం. ఎస్. సో అతనికి రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, రకరకాల భయాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. దాన్ని ప్లాట్ఫామ్ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తను ఎప్పుడన్నా ఒక మాట ఇట్లా అన్నా కొంచెం, ఎందుకంటే భావోద్వేగాలతో మాట్లాడతారు సార్ అందరే, కానీ వాళ్ళ ఆవేశంతో వాళ్ళ ఆవేశానికి ఒక ఆలోచన కూడా ఉంటుంది, అది నిజమైన ఆలోచనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనందరం ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుంటే ఇలాంటి గొడవలు రావు సార్. లేదు ఎవరికి వాళ్ళు బిహేవ్ చేస్తామంటే అదే. అంటే మీది చాలా బ్రాడర్ స్పెక్ట్రమ్ కాబట్టి అందులో ఇన్ జనరల్గా ఇండస్ట్రీలో జరిగే విషయం, వాళ్ళు కొంతమంది కోరికలు తీరని దెయ్యాల్లాగా కొంతమంది ఉండిపోతారు, ఆత్మల్లాగా ఉండిపోతారు, ఆత్మలు పీక్కు తిన్నాయి అంటారే, అట్లాగా ఈ కొత్త కుర్రాళ్ళు కథలు పట్టుకొచ్చినప్పుడు ఆ పక్కన కూర్చుని వాడు వెళ్ళిపోగానే ఏం కదండి అది చెత్త అని, ఎందుకంటే వీడు ఎక్కడైనా సెక్స్ అవుతాడేమో వాడు బెంగ, వాడి హృదయ ఘోష అది. అలాంటివి వాటిని కూడా మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత బ్రాడర్ స్పెక్ట్రమ్ కదా. అలాంటి ఎలిమెంట్స్ కూడా ఒక న్యూ టాలెంట్ని లేదా ఒక స్ట్రగ్లింగ్ టాలెంట్ని ఇంపాక్ట్ చేస్తాయి. సార్ నేను ఒక్కటే నమ్ముతాను సార్, నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో, ఎప్పుడైనా సార్ ఒక స్టోరీ టెల్లింగ్లో పనిచేసే వాళ్ళు కాంటెంట్ హెడ్ కావచ్చు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, ఎనీ పర్సన్, అంటే సినిమా ఫీల్డ్ అంటే కథలు చెప్పే ఒక రంగంలో ఉన్న ఎవరైనా సరే ఎంపతితో ఉండాలి సార్. ఎంపతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. కేవలం ఎంత డబ్బు పెట్టాము, ఎంత వస్తుంది, ఈ నాకు సక్సెస్ ఇవ్వాలా, ఇది నాకు అవసరం లేదు, ఇట్ విల్ నెవర్ వర్క్ దట్ వే సార్. యూ నెవర్ నో. ఎందుకంటే ఫార్ములా లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఇదే సార్. ఇదే. మీరు కన్స్ట్రక్షన్ సైడ్ ఎక్కడైనా చూసుకోండి, మీ కళ్ళ ముందు బ్లూ ప్రింట్ ఉంటుంది, అది కడుతుందో లేదో తెలిసిపోతుంది. అసలు ఈ స్క్రిప్ట్ హిట్ గ్యారంటీ అని ఎవరు చెప్పగలుగుతాం? ఏదో మన ఇన్స్టింక్ట్, మన నమ్మకం తప్ప ఏం వెళ్ళలేము. సో అక్కడ పనిచేసి ఎవరైనా సార్ ఎంపతి ఉన్నన్ని రోజులు సార్ ఎక్కడా ప్రాబ్లం రాదు. ఎంపతి అన్నమాట కరెక్ట్ సార్. ఎంపతి అనేది పోతుందో దట్ విల్ బీ, అందుకే సార్ మీరు చూస్తే ఒక 10-15 ఏళ్ల ముందు కూడా చాలా కార్పొరేట్లు వచ్చాయి తెలుగులో కూడా, ప్రొడక్షన్ కంపెనీలో చేద్దామని చెప్పి. చాలామంది ఎకనామికల్ రీజన్స్ వల్ల కూడా వర్కౌట్ అవ్వలేదు ఇదంతా అంటున్నారు. ఎకనామికల్ రీజన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఆ సినిమాలు ఆడకపోవడానికి. ఆ సినిమాలు ఎందుకు ఆడలేదంటే క్రియేటివ్ బాగాలేకపోవడానికి. క్రియేటివ్ ఎందుకు బాగాలేదు అనుకుంటే గ్రౌండ్ రూట్కి వెళ్ళిపోతే ఆ క్రియేటివ్స్ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. కరెక్ట్. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సెన్సిబిలిటీస్ అర్థం కాలేదు కాబట్టి, ఈ సెన్సిబిలిటీస్ చెప్పే వాళ్ళ గురించి వీళ్ళకి ఎంపతి లేదు కాబట్టి. ఎంపతి అన్నది తెలుగులో చెప్తాను నేను, దయ, మనుషుల మీద ఒక దయ, జాలి, అరే పాపం కష్టపడి రాసుకొచ్చాడు కథని, అది మనం పాడు చేయకూడదు అన్న ఒక మెచ్యూరిటీ, సానుభూతి సార్, సానుభూతి అది ఉన్నప్పుడు. అలాగే ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు నలుగురు చెయ్యేసి అరే వీడు కష్టపడుతున్నాడు అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో, ఇటీవల రోజుల్లో ఇండస్ట్రీలో కొంత వాతావరణం వచ్చింది. అంటే ఒక రకమైన జెలసీతో ప్రాజెక్టులు పాటు చేసిన వాళ్ళు కూడా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మిమ్మల్ని అడగాలి, మీ మెకానిజం ఏంటన్నది. ఒక కథని సెలెక్ట్ చేయడానికి ఆ మధ్య ఒక డైరెక్టరు, అతని పేరు గుర్తురావట్లేదు, ప్రెస్ మీట్లో అన్నాడు, కథలు చెప్పడానికి వెళ్ళేటప్పుడు హీరోలు మేనేజర్లు వింటూ ఉంటారు, వాళ్ళకి అసలు ఏం స్టాండర్డ్ ఉందని చెప్పి ఒక కథ వింటారు, వాళ్ళు ఒక కవిత రాయరు, ఎక్కడ వాళ్ళతో కథ పబ్లిష్ అవ్వదు, వాడు పుస్తకం కూడా చదివి ఉండడు ఎప్పుడు కూడా. ఈ సెట్ ఆఫ్ పీపుల్ కథల్ని సెలెక్ట్ చేయడం అన్న కాన్సెప్ట్ ఉందే, అది చాలా చాలా వెరీ వెరీ డేంజరస్. అబ్సల్యూట్లీ కదా. మీరు ఏం స్టాండర్డ్స్ ఎట్లాగా ఫాలో అవుతున్నారు సార్? ఇక్కడ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ 7 క్రియేటివ్ టీమ్ మెంబర్స్ సార్. యావరేజ్ ఏజ్ ఈజ్ 28. నేను జాయిన్ అయినప్పుడు
నేను సాయి కృష్ణ మేమిద్దరమే ఈటీవీలో ఉన్నాం. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు సెటప్ దిస్ టీమ్. ఆ టీంని కూడా ర్యాండమ్గా తీసుకునేది ఏం లేదు, నెపోటిజం లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఎయిదర్ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యాడ్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు ఉన్నారు, కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, కథా రచయితల దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక మా దగ్గర ఒక కరికులం ఉంది సార్, దాన్ని అసైన్మెంట్స్ అంటాము. ఆ అసైన్మెంట్స్ మేము వాళ్ళకి ఇచ్చాం. అసైన్మెంట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది కూడా ఏంటి సార్, అదేది 100కి 100 మార్క్స్ వస్తాయి అట్లా మార్కింగ్ సిస్టమ్ ఏమి ఉండదు. టు జస్ట్ అండర్స్టాండ్, మేము పెట్టుకున్న మైండ్లో ఒకటి ఇలాంటి కథలు చేయాలి, ఇలా చేయాలి అని మా మైండ్లో ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఒక వాయిస్ని మేము ఏదైతే అస్పైర్ చేస్తున్నామో వాళ్ళు సూట్ అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చాం. చాలామంది వచ్చారు సార్, మోర్ దాన్ 50 అప్లికేషన్స్ 60 అప్లికేషన్స్ అప్పట్లో వచ్చుంటాయి. వాళ్ళ నుంచి బెస్ట్ టాలెంట్ని క్యూరేట్ చేసి మేము పెట్టుకున్నాం అనమాట. అది కూడా ఏ బేసిస్లో తీసుకున్నామంటే, మీకు చెప్పినట్టు ఇప్పుడు నా దగ్గర ఒక కథ ఉంది సార్, 90s అనే ఒక కథ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అది నేను ఒక్కడనే విన్నాను, నేను సాయి విన్నాం, మేము ఓకే అనుకున్నాం. ఆ కథను వాళ్ళకి ఇస్తాం, అదేంటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ జడ్జ్మెంట్స్ మేము చూస్తాం, వాళ్ళ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ కూడా కన్స్ట్రక్టివ్ ఉందా లేదా, లేకపోతే మిగతా రివ్యూ రైటర్స్ రాసినట్టు బ్యాషప్ చేస్తున్నారా లేదా అని. ఎందుకంటే యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీ చెక్ ఆన్ యాటిట్యూడ్, క్రియేటివ్ స్కిల్స్ అండ్ దే డెడికేషన్. అంటే ఇది నిజంగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడా, లేకపోతే బయాస్డ్ గా మాట్లాడుతున్నాడా? అంతే సార్. ఇప్పుడు ఈ సీన్ బాగాలేదు అని ఎవరైనా చెప్తారు సార్, ఈ సీన్ ఎందుకు బాగాలేదు, ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చెప్పే వాళ్ళే క్రియేటివ్ టీమ్ సార్. అలా అందరి వల్ల కాదు సార్, అందరి వల్ల కాదు. ఏముంది సార్, ఇప్పుడు నాకు ఇంటర్వెల్లో హై రాలేదు, సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది, ఎవరైనా చెప్తాను సార్ ఎందుకు రాలేదు, సెకండ్ హాఫ్ ఇలా చేసింటే బాగుండు, అలా చేసింటే బాగుండు. ఇది చెబుతూనే ఆ దర్శకులతో కలిసి పనిచేయాలి. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ అంటారు, నేను 25th క్రాఫ్ట్ కూడా నమ్ముతాను. ఆ 25th క్రాఫ్ట్ ఏంటంటే హ్యూమన్ ఈగో మేనేజ్మెంట్. ఫ్యాంటాస్టిక్. సో ఆ క్రియేటివిటీ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఆ డైరెక్టర్ని ఈగో సాటిస్ఫై చేయమని నేను చెప్పట్లేదు, కానీ హర్ట్ చేయొద్దు. నీకున్న పాయింట్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నువ్వు చెప్పగలిగితే థింగ్స్ విల్ బికమ్ బెటర్. సో మేము అలా ఒక టీంని తీసుకునేటప్పుడు వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్తో పాటు వాళ్ళ యాటిట్యూడ్ అండ్ వాళ్ళ కమిట్మెంట్, ఈ 3 చూసి అలా మేము తీసుకున్నాం పీపులే మన క్రియేటివిటీ. అంతే సార్, అంతే. నేను ఏం నమ్ముతానంటే, ఆ ఈ అనే లెటర్లోనే ఏదో పెద్ద పవర్ ఉంది. ఈనాడు, ఈటీవీ ఇవన్నీ వాళ్ళు చేసిన వాటిలోని ఆ కథలు ఏ విధంగా, మయూరి కథ ఎలా సెలెక్ట్ చేశారు, మౌన్ పోరాటం కథ ఎలా సెలెక్ట్ చేశారు, ప్రతిఘటన ఎలా జరిగింది, అవన్నీ నాకు తెలుసు అండి. ఆల్సో ఈ స్టాండ్స్ ఫర్ ఎంపతి సార్. సూపర్. ఈ స్టాండ్ ఫర్. సో మీరెంత నిర్దయగా నిరంకుశత్వంగా ఉంటారు కథను సెలెక్ట్ చేయడంలో, అవన్నీ తెలుసు కాబట్టి వాట్ ఆల్ దట్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ. అంటే మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి ఏముందంటే సార్, జెన్యున్గా పాపం కొంతమంది ఇది వరకు అనేవారు, నాతో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అన్నారు, నితిన్ గారు మేము పెద్ద పెద్ద ఓటీటీస్కి వెళ్ళామండి, మా కథలు చెప్దాం, మేము ఒక తెలుగు కథ చెప్దాం అంటే అక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు లేరు, ఆ తెలుగు కల్చర్ తెలిసిన వాళ్ళు లేరు అన్నారు. ఆ కష్టాలు ఈటీవీలో లేవు సార్, అందరు తెలుగు వాళ్ళే. సెకండ్ థింగ్ ఏంటంటే, 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సార్ ఇక్కడ. మాకు కథ వర్కౌట్ కాదని నేను చెప్పిన వాళ్ళు, అది తీసుకోలేక కూడా ఉండే బ్యాచ్ ఒకరు ఉంటారు. అది తీసుకోలేక బయటికి వెళ్ళి వాళ్ళకి ఏమొచ్చు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఒక క్రియేటివ్ టీము, వాళ్ళు పెద్ద ఇది అదని మాట్లాడిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను ఎప్పుడు ఈ విషయం మాట్లాడలేదు, కానీ నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే వీ షుడ్ లెట్ అవర్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్ అని నమ్ముతాను. టుడే వీ స్టాండ్ స్ట్రాంగ్ విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సార్. అవి డెలివర్ చేసిన కూడా వాళ్ళందరే కదా సార్. సో అలా వచ్చిన వాళ్ళే అంతే. సో నేను ఏం అడుగుతానంటే, మీరు ఒక దర్శకుడు అంటే జెన్యున్గా మనం వీ షుడ్ బి ఓపెన్ సార్. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనేవాడైనా, రైటర్ అనేవాడు, ఎవడైనా సరే క్రియేటర్ అల్టిమేట్గా ఆడియన్స్ కోసం తీస్తారు. మీరు మమ్మల్ని ఎస్కేప్ కావచ్చు, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అయితే ఎస్కేప్ కాలేదు. సో అట్ ఎవ్రీ స్టేజ్ వీ షుడ్ బి ఓపెన్ టు దట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అప్పుడు థింగ్స్ విల్ బి బెటర్. కానీ అలా కాకుండా చాలా మనం ఆరోగెన్స్కి తీసుకొని నువ్వెవరు నాకు చెప్పేది ఇలా అనుకుంటే మాత్రం అవి ఇక్కడ ఈ ఏరియాలో వర్కౌట్ అవ్వవు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ సార్. ఎస్, ఎండ్ ఆఫ్ ది గేమ్. ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఆ మెకానిజం అన్నది. అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కాంప్రహెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అన్నది. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది ఒకటే సార్, వాళ్ళ కెరియర్ ఎంత స్టేక్ ఉందో, ఒకటి ఆడకపోతే మా కెరియర్ కూడా అంత స్టేక్లో ఉంటుంది. బికాస్ వీఆర్ స్పెండింగ్ సమ్వన్ ఎల్సెస్ మనీ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. కరెక్ట్. అండ్ సంప్రదాయం, పద్ధతి, పడికట్టు ఇలాగా ఉన్నాయి. బట్ టుడే వరల్డ్ హ్యాస్ సో చేంజ్డ్. సినిమా అనేది బాగా మారిపోయింది. సినిమా అని కాదు, వ్యూయింగ్ కంటెంట్, కొత్త కంటెంట్స్, కొత్త డెరివేషన్స్ వచ్చేస్తున్నాయి స్టోరీస్లో. హారర్ అను, లేకపోతే ఇప్పుడు మీరు చేశారు కాబట్టి ఈ మాట నేను అంటున్నా,
ఇంకా డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ స్టోరీస్ మీరు దాన్ని ఒకవేళ బడ్జెట్ కన్స్ట్రెంట్ వల్ల ఆపేసే అవకాశం కానీ? లేదు లేదు అసలు అట్లా. ఎంత బడ్జెట్ అయినా యూఆర్ రెడీ? వీఆర్ ఓపెన్. అంటే అదే సార్, ఇప్పుడు కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి అనేది మేము చేసేదానికి 2 అయింది ఖర్చు. రిచెస్ట్ కదా మీద, రిచెస్ట్ కాంటెంట్ బికాస్ ద స్టోరీ ఆస్డ్ ఫర్ ఇట్. మేము ఏంటంటే సార్ సింపుల్ అగైన్ రామోజీరావు గారి సూత్రమే సార్. ఈ కథ చెప్పాలని నువ్వు అనుకున్నప్పుడు ఈ కథ ఎంత అడిగితే అంత ఇవ్వు. ఆ కథ అసలు చెప్పాలా వద్దా అని నువ్వు డౌట్లో ఉన్నప్పుడు ఆ కథకి ఎందుకు ఖర్చు పెట్టాలనేదే ప్రాసెస్ సార్, అంతే. మేము మాతో చాలామంది అన్నారు, నితిన్ అంటే నాతో పర్సనల్గా అన్నవాళ్ళు, చాలా బాగున్నాయి కాంటెంట్ అంతా, వాట్ నెక్స్ట్, ఇంకా వేరే జానర్స్ వెళ్తే బాగుంటుంది కదా అని. అదే నెక్స్ట్ 1 year సార్. బట్ మేము ఎలాంటి జానర్ చెప్పినా, అది మీరు అన్నట్టు హారర్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, సైఫై కావచ్చు, రామ్ కామ్ కావచ్చు, ఏదైనా సార్ ఆబాల గోపాలాలు ఇబ్బంది పడకుండా చూసేలాగా ఉంటుంది. అదే ఇంటి దగ్గర కూర్చొని చూసుకునే దగ్గర కూర్చొని ప్రశాంత్ డ్రాయింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్ అంతే సార్. సార్ ఎందుకంటే నా చిన్నప్పుడు, ఇప్పుడు నేను వైలెన్స్కి అగేన్స్ట్ ఏం కాదు సార్, నా చిన్నప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇంద్ర, సమరసింహారెడ్డి. ఇవే సార్ ప్రాపర్ తెలుగు సినిమా మెతుకులు తిని పెరిగినోని సార్ నేను. కరెక్ట్. సో మేమందరం అలాంటి వాళ్ళమే. సో అన్నీ చేస్తాం సార్, అన్ని రకాల కాంటెంట్ చేస్తాం, బట్ అందులో కూడా విలువలు ఉంటాయి సార్. విలువలు ఏంటి సార్, విలువ దాటి ఈటీవీ నుంచి గుడ్ ఆర్ బ్యాడ్ ఎప్పుడు ఏ కాంటెంట్ రాదు సార్. రాలేదు, మేము రాదు సార్. ఎందుకంటే వీఆర్ హోల్డింగ్ అ లెగసీ ఆఫ్ మోర్ దాన్ 50 years సార్. ఎస్, ద గ్రేట్ రామోజీరావు గారు ఇప్పుడు చూస్తూ ఉంటారు. సో మాకు ఎలా ఉంటుందంటే ఏదైనా కథ చూసేటప్పుడు చిన్న భయం, ఇలా చూస్తుంటాం, ఆయన చూస్తూ ఉన్నారు, కేర్ఫుల్గా ఉండండి రా మీరు అని. ఎందుకంటే కంపేర్ చేయను కదండి సార్. ఇప్పుడు ఏ కథ మీరు పేర్లు చెప్తున్నారు, ప్రతిఘటన కానీ మౌన పోరాటం అని చెప్తుంటే కొంచెం భయం వేస్తుంది మాకు. అరే ఏం తేడా చేసినా కానీ పిల్లలు కుర్రనాయలు వచ్చి మొత్తం చెడగొట్టారంటారు అనేది, ఆ భయంతోనే రాత్రి మొదలు పనిచేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. పైగా ఇప్పుడు మీరు మళ్ళీ ఆర్ టేకింగ్ ఏ ట్రాన్సిషన్, థియేట్రికల్ రిలీజ్లు, మళ్ళీ థియేటర్ ఫిల్మ్స్ మళ్ళీ మొదలెట్టారు కదా. చూడు సార్, బాగా వర్క్, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే థియేటర్లో కొట్టడమే బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ సార్. అంతకు మించిన వ్యాలిడేషన్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు స్టోరీ టెల్లింగ్కి. అలాంటిది ఇప్పుడు హూ ఆర్ వి సార్, అపార్ట్ ఫ్రమ్ అవర్ ప్లాట్ఫామ్, ఆ కాస్ట్ కానీ క్రూ కానీ ఎవ్వరు పెద్ద పెద్ద స్టార్స్ అని లేరు. అబ్బాయి మౌలి ఈజ్ అ జెన్యూన్ స్టార్ ఆన్ సోషల్ మీడియా. తను ఆ కాంటెంట్ సపోర్ట్ చేసిన ఆడియన్స్ విలువల్లే టుడే వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ 50 crores. సో దట్ ఈస్ అ ట్రూ సక్సెస్. ఏంటి అసలు 2.5 కోట్ల 3 కోట్ల 2,60,00,000 2,60,00,000 ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ, అసలు 25 రెట్లు ఎక్కువ గట్టిగా ఆల్మోస్ట్. నాకు హ్యాపీనెస్ ఏంటంటే సార్, ఈ సక్సెస్లో డబ్బు ఇవన్నీ ఓకే సార్, డెఫినెట్గా ఆనందంగా ఉంటుంది, కానీ వెరీ వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇంకో 10 మందికి అవకాశాలు వస్తాయి సార్. మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు నాతో ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మేము మళ్ళీ ఇట్లా సినిమాలు తీయాలనుకుంటున్నాం, కొత్త వాళ్ళు అయినా పర్లేదు అంటున్నారు. అంతకు మించిన సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ రాదు. కానీ మీ ఫోన్ పేలిపోయి ఉంటుంది అసలు కాల్స్తోనే. నా ఫోన్ మామూలుగా పేలిపోతుంది సార్. వెరీ హ్యాపీ. అంటే ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్, ఇఫ్ దే మీట్ యూ విత్ ఏ కంటెంట్, యూ విల్ ఎంటర్టైన్ దెమ్ అని మేము అది ఫస్ట్ నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో చాలా థియేటర్కల్ ఫిల్మ్స్ ఉన్నాయి, వేరే మోడల్లో ఇంకో ప్రొడ్యూసర్తో కలిపి చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కంబైన్. సో డిపెండ్స్ సార్, అలానే మేము అన్ని థియేటర్సే చేస్తామని కదా. ఈ కథ థియేటర్లో చెబితే బాగుంటుంది అనుకున్నా థియేటర్కి వెళ్తాయి, లేదు ఓటీటీలో చెప్పినా బాగుంటుంది అనుకునే ఓటీటీలో వెళ్తాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి మనం మొత్తం చూసుకున్నాక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వీఆర్ ఓపెన్ టు థియేటర్స్ ఎనీ డే. మాకు అసలు ఆ సపోర్ట్ మేనేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి. మీకేంటి అసలు మీ దగ్గర లేనిది ఏంటి? ఫిల్మ్ సిటీయే ఉంది, మయూరి డిస్ట్రిబ్యూషన్ ఉంది, నిర్మాతలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, దమ్ములు ఉన్నాయి. అంటే డెఫినెట్లీ సార్ అన్నిటికంటే మెయిన్ ఇంటెన్షన్ ఉంది సార్. ఇంటెన్షన్, ఆ మెయిన్ చెయ్యాలి అనే తపనుంది. సో అసలు పైన వాళ్ళకి సార్, అంటే మా అందరికి అదే. నేను ఇప్పుడు నేను సాయం చూసినా కానీ, లేకపోతే మా బాపిరెడ్డి గారిని చూసినా కానీ అదే అనిపిస్తుంది. అది ఆ ఎంతూజియాజమే మోటివేట్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా బాపిరెడ్డి గారిని చూసినప్పుడు అంటే ఇంత సాధించిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఇంత హంబుల్గా ఉండొచ్చు. ఆయన ఒక మాట అన్నారు స్టార్టింగ్లో, నితిన్ స్టార్స్తో పనిచేయడం తప్పు కాదు, కానీ అవకాశం ఉన్నప్పుడు మనము స్టార్స్ని తయారు చేద్దాం కదా అన్నారు. ఎవరు తయారు చేశారు కదా, ఇప్పుడు ఆ కుర్రాడు మౌలిని తయారు చేశారు సార్, తనే తయారయ్యాడు సార్. సార్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఒకరికొకరం ఇచ్చుకునే అవకాశాలు విన్ 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 ఈటీవీ విన్ విన్ ఈటీవీ విన్ విన్ ఈటీవీ విన్ విన్ విన్. ఇప్పుడు ఆ నటుడు, ఆ సాంకేతిక నిపుణులు మాకు సహాయపడ్డారు, మేము వాళ్ళకి సహాయపడ్డాం. అల్టిమేట్గా ఇట్ ఈస్ ఆల్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ప్యాటర్న్, వన్ ప్లాట్ఫామ్. కరెక్ట్. అండ్ రియల్లీ నితిన్ గారు,
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 40 ఏళ్ళుగా ఇండస్ట్రీని చూస్తున్నవాడిగా మీ మీ ఎనర్జీస్, మీ డైనమిక్స్, కథను సెలెక్ట్ చేయడంలో, అండ్ మీరు ఇందాక మీ ఫిలాసఫీ కూడా, అవును సార్. ఒకవేళ ఒక సీన్ బాగాలేదు దాన్ని ఎట్లా బెటర్ చెయ్యాలని ఆలోచించే ఒక అప్రోచ్, అది సినిమాకి కానీ ఏది వ్యూయింగ్ కంటెంట్కి చాలా ఇంపార్టెంట్. అంతే సార్. ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఏ హిట్స్ కూడా 90% ఏ ప్రాజెక్ట్ కూడా, అంటే ఏ కథ కూడా రెడీ టు గో టు ఫ్లోర్ రాలా. అంటే ఇవాళ వినేసి రేపు పొద్దున్న షూటింగ్కి వెళ్దాం అంత రెడీగా ఏం రాలేదు. అగైన్ అందరం కూర్చొని ఆ సతనం దాని మీద మళ్ళీ ల్యాబొరేటరీ వర్క్ బెటర్ చేసుకుంటే వచ్చిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో ఇట్ ఈస్ అ డే టు డే ప్రాసెస్ సార్. అంతే, డే టు డే ప్రాసెస్ అండ్ రెగ్యులర్ రిచువల్, ప్రతిరోజు జరిగే క్రతువు, అది 100%. అంతే సార్, అంతే. అది ఆగకూడదు సార్, ఆ బండి ఆగకూడదు, అది ఆగదు. నేను ఉన్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా రామోజీ గారు స్టార్ట్ చేసింది, ఆ బండి నడుస్తూనే ఉండాలి. అందరూ ఇంకా 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 ఈ లిటిల్ ఆర్ట్స్ తర్వాత ఇంకా ఎంతూసియాజం వచ్చింది. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు రామోజీ గారి దగ్గరికే ఎందుకు వస్తారు ఇలాంటి వాళ్ళందరూ సార్. అగైన్ సార్, ఇంటెన్షన్ అండ్ బాపిరెడ్డి గారు, ఐ నో బాపిరెడ్డి గారు హౌ హీ రోజ్ టు దట్ లెవెల్. నేను ఆయన ట్రావెల్ చూసా, వెరీ కామ్ గోయింగ్ పర్సన్, కానీ బోల్డ్ థాట్, ఆ ఎగ్జిక్యూషను, ఆ మెటిక్యులస్ నేచర్, అప్రోచ్ వర్క్లో. ఇప్పుడు ఎందుకంటే సార్, నేను చెప్తుంది కాదు సార్, చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఈ మధ్య చెప్పారు, 90s వచ్చినప్పుడు, అనగనగా వచ్చినప్పుడు, లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు ఈ కథలు మాకు చెప్తే మేమైతే చేసేవాళ్ళం కాదు. 100% చేయరు. నితిన్ సాయి, మీరు డెఫినెట్లీ గ్రేట్ స్టెప్ ఇదంతా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్. బట్ అట్ ద సేమ్ టైం మా సుపీరియర్ బాపిరెడ్డి గారు ఆ వయసులో అంత యంగ్ మైండ్తో ఆలోచించి దానికి అప్రూవ్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. సో మేము ఇవాళ చేయగలుగుతున్నాం అంటే ఆయన చేయిస్తుంది. అని మళ్ళీ చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్. నేను ఉద్యోగం కాపాడుకోవడానికి ఒక్క మాట కూడా నా జీవితంలోనే మాట్లాడిన రోజు నితిన్ ఉన్నాడు. I personally know. I admire people, such people సార్. ఎందుకంటే ఆ సినిమా మీకు చెప్పినట్టు, సినిమా ఈజ్ నాట్ ఎ కన్స్ట్రక్షన్ బిజినెస్. ఇది కట్టేసాం నెక్స్ట్ ఏంటి, అది కట్టేసాం ఏంటి అనేది. చిన్న ప్యాషన్ లేకపోతే చేయలేం. అట్ ద ఏజ్ ఆఫ్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ బాపీ సార్ ఏజ్, మళ్ళీ తిడతారైనా. అంటే హీస్ నౌ స్టాండింగ్ స్ట్రాంగ్ యాజ్ 70. ద ఏజ్ ఆఫ్ 70 సార్ లిటిల్ హార్ట్ సక్సెస్ తర్వాత, ఇది కదా సక్సెస్ అంటే, ఇంకా కుర్రవాళ్ళతో చేయండి, ఇంకా కొత్త కథలు చేయండి అన్నాడు. నేను పనిచేసిన ఏ ఆర్గనైజేషన్లో ఆ మాట వినలేదు సార్, ఎప్పుడూ వినలేదు. బాపిరెడ్డి గారిని అడిగితే నాకు రామోజీరావు గారు అదే చెప్పారని చెప్తారు. సో దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్, అదే ఇట్ షుడ్ నెవర్ స్టాప్. పైవాడు చెప్పాడు, వీడు చేస్తాడంటే రజనీకాంత్ గారు చెప్పినట్టు, దేవుడు ఆదేశించాడు, అరుణాచలం పాటిస్తాడు. నిజంగానే మీరు హిట్లు కొట్టడమే కాకుండా, ఇండస్ట్రీలో అందరికీ ఎవడైనా ఒకడు వచ్చి కథ చెప్తే విందామన్న ఒక హోపు, ఒక ఎనర్జీస్ ఇచ్చారు, ఏరియా అందరికి స్ప్రెడ్ చేశారు. అందుకు నేను రియల్లీ ఐ థ్యాంక్ యూ, బికాస్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ప్లాట్ఫామ్స్. I also hope sir that we will be useful to lot of aspirants, ఇంకా ఎక్కువ aspirants కి. నేను మీరు అడగగానే మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, ఇదేదో ప్రొఫైల్ బిల్డింగ్ అది ఏం కాదు సార్. ఒక 10 మందికి ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు, లేకపోతే ఒక 10 మందికి ఒక అవగాహన రావచ్చు, ఒక వీళ్ళు ఇలాంటి కథలు చేస్తున్నారా, ఇలా చేస్తే నచ్చుతాయని. సో మాకు ఎప్పుడైనా కిక్ అదే సార్. పెద్ద టెక్నీషియన్స్తో పనిచేస్తే హ్యాపీయే కాదను, బట్ ఆస్పిరెంట్స్తో పనిచేస్తే కలిసి గ్రో అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీకేం ప్రొఫైల్ బిల్డింగ్ ఉండదు, ప్రాసెస్ ఉన్న ప్రొఫైల్ తగ్గించుకుంటూ వెళ్తారు. ఫైనల్గా ఆల్ ఇట్ యాడ్స్ టు ఈనాడు అండ్ ఈటీవీ తప్పితే ఎవరు ప్రొఫైల్ బిల్డింగ్ పీపుల్ నేను చూడలేదు. అసలు బాపిరెడ్డి గారు ఎక్కడైనా కనిపిస్తారా, ఏ సభలోనైనా, ఏ స్టేజ్ మీద అయినా? అవును, అసలు నాకు అది ఆశ్చర్యం. మేము ఎన్నోసార్లు అడిగాం సార్, నేను సాయికృష్ణ ఎన్నోసార్లు, సార్ ఇదొక్క దానికి రండి సార్. ఎంత గొప్పగా అంటారంటే, నితిన్ మేము అన్నీ చూసేసాం, యూ గైస్ ఆర్ ద యంగ్స్టర్స్, మీరు డే టు డే కష్టపడుతున్నారు, మీరు ముందు ఉండండి, వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ అన్నారు. అది సార్ ఇంకా ఇలా మాట్లాడే వాళ్ళతో ఫ్యాంటాస్టిక్. అంటే ది థింగ్ ఈజ్, అందరూ లైక్ మైండెడ్ పీపుల్, రైట్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోట పోగయ్యారు. ఏదో బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారే, అట్లా యూఆర్ ఆల్ దేర్. నిజంగా నేను జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, రామోజీరావు రథచక్రాలు అందరినీ ఎక్కించుకుని వెళ్ళడానికి, మీరు సాయి కృష్ణ గారు ఇద్దరు రథచక్రాలు.
నేను మళ్ళీ ఒకటైతే చెప్తాను సార్, మీకు థ్యాంక్ యూ, మీకు మొత్తం జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీకి. ఎందుకు అంటే మళ్ళీ డిప్లొమసీతో చెప్తుంది కాదు, మిగతా ఓటీటీస్ వాళ్ళతో కంపేర్ చేస్తే మేము పెద్ద టు జర్నలిస్ట్ ఫేవర్ చేసింది కూడా ఏమీ లేదు. అంటే రైట్ ఫ్రమ్ డే వన్ కూడా మేము పెద్ద బ్రాండ్ మార్కెటింగ్ చేసింది కూడా ఏమీ లేదు. బట్ రైట్ ఫ్రమ్ 90s దగ్గర నుంచి ప్రతి జర్నలిస్ట్, మేబీ మీ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ కనెక్షన్ విత్ ద లెజెండరీ రామోజీరావు గారు అని ఈటీవీ కంపెనీ ఏమో మా అందరినీ నిజంగా చెప్తున్నాను సార్, మా అందరినీ ఎలా చూస్తున్నారంటే మా ఇంటి కుర్రోళ్ళు వీళ్ళు అని చెప్పి ప్రతి జర్నలిస్ట్, మీతో మొదలుకొని ప్రతి జర్నలిస్ట్ ఇవాళ ఒక కాంటెంట్ గురించి ఫోన్ చేసి మనది హిట్ అవ్వాలండి, ఆ మనది అని మాట్లాడుతున్నారు. ఐ బిలీవ్ సార్, ఎంత పెద్ద ఓటీటీస్ వచ్చినా ఈ మనది అనే ఫీలింగ్ ఐ థింక్ ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ ఈటీవీ లెగసీ. దట్స్ ఇట్ ఇట్ విల్ ఓన్లీ బి విత్ ఈటీవీ, నథింగ్ ఎల్స్. సో నైస్. అండ్ మీ అనుభవాలు కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు, హౌ టు గో అబౌట్, హౌ టు సస్టైన్, వాట్ ఈస్ ది వే, వాట్ ఆర్ ది వేస్ అండ్ మీన్స్, ఇవన్నీ అందరికీ చాలా మందికి తెలుస్తాయి ఇంటర్వ్యూ ద్వారా. అండ్ మీ తాలూకా ఎనర్జీస్, డైనమిక్స్ చాలా మందికి ఉపయోగపడి వాళ్ళ కెరీర్లు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళ కెరీర్స్లో మీతో పాటు అని కోరుకుంటున్నాను నితిన్ గారు. నేను కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే అగైన్ నాకు మీరు పర్సనల్గా తెలుసు. ఇవాళ మేము ఎలా అయితే యంగ్స్టర్స్ని లాంచ్ చేసామో, నాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చెప్పారు మీరు ఎలా వాళ్ళందరినీ మీ ఇంట్లో పెట్టుకొని ఎలా నర్చర్ చేసి ఎలా మీ స్కూటర్ మీద అందరికి ప్రొడక్షన్ హౌసెస్ తిప్పారు అని. సో ఐ థింక్ ఏం లేదు సార్, ఒక బ్యాక్ బెంచర్ ఇంకో బ్యాక్ బెంచర్తో మాట్లాడుతున్నట్టుంది. ఒకటే బ్యాక్ ఎండ్లో ఉంటాం కానీ మనం. బట్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ. You are all our inspiration to run again and again. That's all. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ నితిన్ గారు. అది ఈటీవీ విన్ అన్ని మొత్తం అన్ని విన్లు, విక్టరీలు అన్ని అక్కడే ఉన్నాయి. బేసిక్ విన్, మోరల్ విన్, దాన్ని ఎలాగ చేయాలి, కమిట్మెంట్తో, డెడికేషన్తో, ఒక ప్రొసీజరల్గా ఎలాగ కంటెంట్లు తేవాలని ఈనాడు రామోజీరావు పెట్టిన ఆ పడికట్టు, ఆ ప్రాతిపదికని ఈరోజు కూడా తూచా తప్పకుండా వాటిని అమలు చేస్తూ, అనుసరిస్తూ పెద్ద హిట్లు, 2.5 కోట్ల సినిమా 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ది థాట్ స్టామినా ఆఫ్ ఈటీవీ. అండ్ నితిన్ గారు లాంటి వాళ్ళందరూ వెనకాతలుండి చేస్తున్నారు కాబట్టి వీ కెన్ రియల్లీ ఎక్స్పెక్ట్ a great times for cinema industry as well as for the OTT also. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.